సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో Oppo Reno 2F అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేసుకుందాం. సో అన్బాక్స్ చేసుకునే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ నెగ్లెక్ట్ చేయకుండా క్లిక్ చేసుకోండి. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరైతే స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా మన ఛానల్లో పొందగలరు. అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అండ్ గైస్, ఒకసారి మనం ఫోన్ అన్బాక్స్ చేసుకునే ముందు మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ ఒకసారి చెక్ చేసుకుందాం. సో బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ. సో పైన మనకి 8GB ర్యామ్ 128GB వేరియంట్ అని కనబడుతుంది. Oppo Reno 2F అని రాస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా క్వాడ్ కెమెరా సెటప్ అని రాస్తుంది. 6.5 ఇంచ్ స్క్రీన్ అని రాస్తుంది. సూపర్ నైట్ 2.0 అని చెప్పని సూపర్ నైట్ మోడ్ అని చెప్పని ఇంటిమేట్ చేశారు. అండ్ ఊక్ 3.0 ఫ్లాష్ ఛార్జ్ అని చెప్పని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే మనకి ఎంటీగా లీవ్ చేశారు. టాప్లో చూసుకుంటే ఒక సీల్ అయితే ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. సో క్వాడ్ కెమెరా సెటప్కి సంబంధించిన మెగాపిక్సెల్స్ అండ్ ఫ్రంట్ కెమెరా అండ్ ఎంఆర్పీ ప్రైసింగ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. 29,990 రూపాయలకి అయితే మనకి ఇది మెన్షన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెట్ కంటెంట్స్ అంటే బాక్స్లో మనకు వచ్చే కంటెంట్స్ ఏంటి అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంచారు. అండ్ ఒకసారి మనం బ్యాక్ సైడ్ టర్న్ చేసి చూద్దాం. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఎంటీగా ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. సో కలర్ని ఇక్కడ లేక్ గ్రీన్ అని చెప్పి మనకి ఇక్కడ నోట్ చేసి ఉంది. 8GB ర్యామ్ 128GB వేరియంట్. అండ్ సార్ వాల్యూస్ చూసుకోవచ్చు. 1.170 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ అండ్ 0.857 వాట్ పర్ కేజీ ఇది బాడీ సార్ వాల్యూ అని చెప్పి రాస్తుంది. అండ్ మొబైల్ ఫోన్ వచ్చేసరికి మనకి 5V 4A అంటే 20 వాట్స్ మనకు రేటింగ్ ఇవ్వడం అయితే జరిగింది గైస్. అండ్ ఇది 30 వాట్స్ వరకు మనకి ఏం సపోర్ట్ చేయదు. 20 వాట్స్ ఛార్జ్ అనే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసేద్దాం. సో అన్బాక్స్ చేసుకునే ముందు ఒకసారి సీల్స్ని అయితే బ్రేక్ చేస్తున్నాను. అండ్ సీల్స్ని బ్రేక్ చేసి మొబైల్ ఫోన్ వచ్చే కంటెంట్స్ ఏంటి అన్నీ ఒకసారి మనం చెక్ చేద్దాం. సో బాక్స్ని అయితే ఓపెన్ చేసేసాను. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. Oppo Reno 2F అని చెప్పని ఒక చిన్న బ్రౌచర్లా ఉంది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. సో దీంట్లో మొత్తం మనకి లీఫ్లెట్సే ఉంటాయి. సో పేపర్ వర్క్ అంతా మనకి దీంట్లో ఉంటుంది. అండ్ బాక్స్ అయితే ఎంటీ ఉంది. సో కేస్ని అయితే వీళ్ళు స్పెషల్గా పెడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మొబైల్ ఫోన్ ఇక్కడ కనబడుతుంది. సో Oppo Reno 2F అని చెప్పని అండ్ సేమ్ స్పెక్సే మనకి ఏవైతే మెన్షన్ చేశారో బాక్స్ మీద అవే స్పెక్స్ మనకి లేక్ గ్రీన్ కలర్లో మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ కార్డ్బోర్డ్ని తీసేద్దాం. సో ఇక్కడ మనకి చెక్ చేసుకోవచ్చు. సో హైలైట్ అనమాట, నాకు చాలా నచ్చుతుంది. సో Oppo Reno సిరీస్లో మనకి కేసెస్ అనేవి చాలా బాగుంటాయి. సో మంచి ప్రీమియం లుక్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎంత ప్రీమియం ఉంటుందో కేసు వచ్చేసరికి ఫుల్ క్వాలిటీతో వస్తుంది. మొత్తం మనకి లెదర్ ఫినిష్తో వస్తుంది అనమాట. సో లెదర్లా మనం అయితే ఫీల్ అవుతాం వీటిని. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి బాక్స్లో హెడ్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో ఇయర్ ఫోన్స్ని ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఇయర్ ఫోన్సే. మనకి దీంతో కాల్స్ని కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. కాల్స్ని అటెండ్ చేసుకుంటే కూడా మనకి యూజ్ అవుతుంది. సో మంచి ఇయర్ ఫోన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ట్రావెల్ అడాప్టర్ అని చెప్పుకోవచ్చు. సో 5V 4A సో 20 వాట్స్ నేను ఎక్స్పెక్ట్ చేసినది 20 వాట్స్ ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. USB Type A నుంచి Type C సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి USB కేబుల్. సో USB Type A to Type C USB కేబుల్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో గ్రీన్ ఫినిష్ మనకి గ్రీన్ థీమ్ ఒప్పోది. సో సిమ్ తెలిసిందే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక సిమ్ టూల్ అయితే ఉంది. సో సిమ్ అయితే నెక్స్ట్ దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. సో తర్వాత దీని యూసేజ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ పాలిథిన్ ర్యాప్లో మనకి మొబైల్ ఫోన్ అయితే వచ్చింది. సో దాన్ని బయటికి తీసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి బెజల్స్ లేకుండా ఫుల్ స్క్రీన్తో మనకి Oppo Reno 2F అయితే ఉంది. అండ్ టాప్లో ఇయర్ పీస్ ఉంది. అండ్ నెక్స్ట్ 6.5 ఇంచ్ స్క్రీన్ ఉంది. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మనకి ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ కనబడుతుంది. అండ్ మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ కనబడుతుంది. Type C పోర్ట్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ స్పీకర్ గ్రిల్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే ఉన్నాయి. సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్తో పాటు మనకి రైట్ సైడ్ పవర్ రాకర్ ఉంది. అండ్ దాంతోపాటు సిమ్ ట్రే అయితే ఉంది. సో సిమ్ ట్రేని అయితే మనం ఒకసారి తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే మనకు ఒక పాపప్ కెమెరా ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫుల్ గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ నెక్స్ట్ EMI స్టిక్కర్ని అయితే మనకు పక్కన పెట్టేద్దాం. అండ్ డిజైన్ ఫర్ Reno సిరీస్ అని చెప్పి రాస్తుంది. అండ్ నెక్స్ట్ క్వాడ్ కెమెరా సెటప్ మనకి ఇక్కడ కనబడుతుంది. సో క్వాడ్ కెమెరా సెటప్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో 48 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్తో అండ్ రైట్ సైడ్ వర్టికల్ ఫ్లాష్తో మనకి బ్యాక్ సైడ్ కెమెరా క్వాడ్ కెమెరా సెటప్ అయితే మనకు కనబడుతుంది. అండ్ మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవ్యూ అయితే ఇదే గైస్. ఒకసారి మనం ఫోన్ కూడా ఓపెన్ చేసేద్దాం. సో ఫోన్ కూడా పవర్ ఆన్ చేసేద్దాం. సో ఈ లోపల మనం ఒకసారి సిమ్ ట్రే ఇది మైక్రో SD కార్డ్ సపోర్ట్ వస్తుందా అంటే మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్ డ్యూయల్ కార్డ్ స్లాట్ చూద్దాం. సో ట్రిపుల్ కార్డ్ స్లాట్ వస్తుంది. మీరు కావాలనుకున్న మైక్రో SD కార్డ్ని యూజ్ చేసి మీరు మాక్సిమం నాకు తెలిసినంత 256GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కేస్ వేసిన తర్వాత మనకి కేస్ లుక్ చూడొచ్చు. సో టోటల్గా Oppo Reno సిరీస్లో కేస్ అయితే హైలైట్ ఉంటుంది. సో ఈ కేస్తోనే మీరు మొబైల్ మొత్తం సర్వైవ్ అయితే చేయొచ్చు.
సో ఫ్రెండ్స్ ఒకసారి మనం ఒప్పో రెనో 2F యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.5 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే టైప్ వచ్చేసరికి మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది, LCD డిస్ప్లేతో రావట్లేదు. అండ్ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది అండ్ 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో మనకి బేస్ వేరియంట్ కింద అయితే వస్తుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది రేర్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాతో, సో క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. సో మెయిన్ 48 మెగాపిక్సెల్ కెమెరా, సో ఇది అపర్చర్ వచ్చేసరికి f1.7తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది, దీని అపర్చర్ f2.0తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉంటుంది, ఇది పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ అవుతుంది, దీని అపర్చర్ f2.4తో వస్తుంది. అండ్ ఫోర్త్ కెమెరా సో డెప్త్ షాట్స్ అండ్ మ్యాక్రో షాట్స్ కోసం యూజ్ అవుతుంది, దీని అపర్చర్ వచ్చేసరికి f2.4తోనే వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది పాపప్ కెమెరాతో వస్తుంది, సింగిల్ ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, అపర్చర్ f2.0తో వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది ఫ్రెండ్స్. సో 20 వాట్స్ మనకు ఛార్జర్ని అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే MediaTek Helio P70 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు, GPU Mali G72 వస్తుంది. అండ్ ప్రైమరీ క్లాక్ స్పీడ్ 2.1 GHz ఉంటుంది. అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే టోటల్గా 195 గ్రామ్స్తో మనకి మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మొబైల్ ఫోన్ ఒకసారి ఆన్ చేశాను, సో సెటప్ అంతా కంప్లీట్ చేసేద్దాం. సో మెయిన్ స్క్రీన్లో కలుసుకుంటున్నాను, ColorOS 6తో మనకి వెల్కమ్ అయితే చెప్తుంది సో మొబైల్ ఫోన్ అయితే. అండ్ నెక్స్ట్ ఒకసారి బ్లోట్వేర్ చెక్ చేసుకుందాం ఒకసారి. సో పవర్ ఆన్ అయితే అయింది, సో బ్లోట్వేర్ ఇక్కడ చెక్ చేయొచ్చు. సో హెవీ బ్లోట్వేర్ అంటే హెవీ బ్లోట్వేర్ అని చెప్పుకోవచ్చు. సో అన్వాంటెడ్ యాప్స్ అన్నీ మనకి ఈ డివైస్లోనే కనబడుతున్నట్లు కనబడుతుంది. సో నెక్స్ట్ ఒకసారి యూసీ బ్రౌజర్ ఇలాంటి చాలా అంటే చాలా మనకి ఇండియా బ్యాన్ చేసిన యాప్స్ అన్ని దీంట్లో ఉంటాయి, ప్రీలోడ్ చేసి ఉంటాయి ప్రీ ఇన్స్టాలేషన్తో. అండ్ వీటిని కావాలనుకుంటే మీరు ఇక్కడ నుండి అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళిపోయి మనం సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్స్ ఒకసారి తెలుసుకుందాం. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android version 9తో అయితే మనకి వస్తుంది. నెక్స్ట్ ఒకసారి మన సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా చెక్ చేద్దాం. సో ఇది సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి September 5th 2019 సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో అయితే వస్తుంది, అంటే మనకి మొబైల్ ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి వస్తుంది. సో అండ్ నెక్స్ట్ ఒకసారి మీరు డివైస్ స్టోరేజ్ చెక్ చేయొచ్చు. 128GBలో మనకి 106GB అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీ స్పేస్ అయితే దొరుకుతుంది. అండ్ ఒకసారి డిస్ప్లేలో డార్క్ మోడ్ని చెక్ చేద్దాం. సో ఇంత పెద్ద డిస్ప్లే, సో బ్రైట్నెస్ అయితే ఎక్కువ కనబడుతుంది. సో డిస్ప్లే అయితే ఒకసారి మనకి డార్క్ మోడ్ అయితే మిస్ అయింది, సో ఇక్కడ కనబడట్లేదు. ColorOS 6లో మనకి డార్క్ మోడ్ అయితే లేదు. సో మీరు ఒకసారి అప్డేట్ చేయాలనుకుంటా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో నైట్ మోడ్ అనే ఉన్నాయా, లేదు గైస్. ఒకసారి మీరు డార్క్ మోడ్ కావాలనుకుంటే మాత్రం ఇప్పుడు ColorOS 7 అప్డేట్ వచ్చింది అనుకుంటా, సో ఒకసారి అప్డేట్ చేసుకుంటేనే మనకి డార్క్ మోడ్ అయితే ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి సో ColorOS 6 UIలో మనకి డార్క్ మోడ్ అయితే లేదు. నెక్స్ట్ ఒకసారి కెమెరా మాడ్యూల్ని చెక్ చేద్దాం. సో కెమెరా డిపార్ట్మెంట్ గురించి సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ColorOS 6లో సేమ్ మాడ్యూల్ ఉంది Oppo Reno సిరీస్లో ఉన్నట్లుగానే. అండ్ నెక్స్ట్ వీడియో మోడ్, ఫోటో మోడ్, పోర్ట్రేట్ షాట్స్ అని కనబడుతున్నాయి. అండ్ క్రోమా బూస్ట్ పైన మనకి వివిడ్ కలర్స్ ఇవ్వడానికి సో కనబడుతుంది. అండ్ నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇక్కడ నుండి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ మోడ్స్లో చెక్ చేసుకున్నట్లయితే ఇది 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని యూస్ చేసి 48 మెగాపిక్సెల్ షూట్ చేయడానికి మనకి ఎటువంటి మోడ్ లేదు దీంట్లో. గూగుల్ లెన్స్, ఎక్స్పర్ట్ మోడ్ ఇలాంటివి కనబడుతున్నాయి, కానీ 48 మెగాపిక్సెల్ కెమెరా అనేది అయితే మనకి ఇక్కడ కనబడట్లేదు. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వీడియోలో కూడా మనకి 4K రికార్డింగ్ అయితే లేదు, 1080pలోనే రికార్డ్ చేసుకోవాలి. సో ఇది ఒక మేజర్ కాన్ అని చెప్పుకోవచ్చు. సో ఇంత పెట్టి తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇవి మామూలు సిరీస్ కూడా కాదు, Oppo Reno సిరీస్. ఇవి Reno సిరీస్లో 48 మెగాపిక్సెల్ కెమెరాకి యూస్ చేసి 4Kలో రికార్డ్ చేయకుండా లాగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో కూడా సేమ్ మోడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఒకసారి దీంట్లో కూడా వీడియో రికార్డింగ్ ఇది 1080pలోనే రికార్డ్ చేసుకోవచ్చు, దీంట్లో కూడా మనకి 4K రికార్డింగ్ అయితే లేదు. సో అట్లీస్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కాదు, సో బ్యాక్ కెమెరాని యూస్ చేసైనా 48 మెగాపిక్సెల్ షార్ట్స్ కోసం ఒక మోడ్, అండ్ నెక్స్ట్ 4Kలో తీయడానికి ఒక మోడ్ ఇవ్వాల్సింది. సో అవి మిస్ చేశారు. అండ్ ఈ వీడియో వచ్చేసరికి మనకి దీంట్లోనే రికార్డ్ చేశాను. సో Oppo Reno 2Fలో రికార్డ్ చేశాను. దీన్ని బట్టి మీకు డిస్ప్లే టైప్ ఎలా ఉంది ఏంటని మీరు చెక్ చేయొచ్చు. సో చూడడానికి అయితే 4Kలో రికార్డ్ చేసినట్లే ఉంది, కానీ ఇది 1080pలో రికార్డ్ చేశాను. అండ్ కెమెరా అయితే బాగానే ఉంది. సో కెమెరాలో ఎటువంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ డిస్ప్లే కూడా మనకి మంచి డిస్ప్లే ఉంది. అండ్ దీంట్లో మనకి వైడ్ 1L1 సపోర్ట్ ఉంది. సో హెచ్డీలో స్ట్రీమ్ చేసుకోవచ్చు నెట్ఫ్లిక్స్, అమెజాన్ యూస్ చేసి. అండ్ వైడ్ 1L1 సపోర్ట్తో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఇది సపోర్ట్ చేస్తుంది, అంటే 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఫోన్ యొక్క అన్లాకింగ్ స్పీడ్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సరే, చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది. మీకు ఫేస్ అన్లాక్ కావాలనుకుంటే ఇక్కడ నుండి సెట్ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఫింగర్ ప్రింట్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది. బట్ నేనైతే రికమెండ్ చేయను, మాట్లాడితే పాపప్ కెమెరా అయితే రేజ్ అవుతుంటుంది. సో ఇది గైస్ ఈ వాటి మన Oppo Reno 2F యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ అన్బాక్సింగ్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గరికి షేర్ చేయండి.